అవును. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, శేష్ ఎప్పుడు కూడా థ్రిల్లర్స్, ఔట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాస్‌తో వీడితో వస్తాడు. శేష్ ఎప్పుడు కూడా. శేష్ నుంచి ఒక లవ్ స్టోరీ అనేది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కరెక్ట్. అంటే శేష్ మీ దగ్గరకొచ్చి కథ చెప్తున్నప్పుడు మీరు ఏ ఐడియాలజీతో కథ విన్నారు? మీరు కూడా షాక్ అయ్యారా? శేష్ ఈ కథ చెప్తున్నప్పుడు? లేదండి యాక్చువల్లీ. హ్మ్. అంటే నేను ఐ డిడ్ంట్ థింక్ ఇది శేష్ చేయకూడదు. లేకపోతే ఆయన ఎర్లియర్ 5 సినిమాలు ఇలాగున్నాయి అని నేను అలా అనుకోలేదు. హ్మ్. నేనేమి అనుకున్నానంటే ఒక క్షణం చేశాడు. క్షణంలో ఒక చిన్న ఎమోషనల్ బీట్ ఉంది. అవును. దట్ యాంగిల్ ఇస్ దేర్. ఒక వల్నరబుల్, ఒక హర్ట్ మనిషి. దెన్ వెన్ హీ డిడ్ 'గూఢచారి', 'ఎవరు', 'హిట్' వీటన్నిటిలో ఇట్స్ స్టైలైజ్డ్ థ్రిల్లర్ యాక్షన్ అది ఉంది. మేజర్‌కొచ్చేసరికి దేర్ ఇస్ యాక్చువల్లీ అ లాట్ ఆఫ్ ఎమోషన్ అండి. అవును. ఒక 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 హీరో, ఒక రియల్ లైఫ్ హీరో కథని పోర్ట్రే చేయటం అనేది థ్రిల్లర్ జానర్‌లో అస్సలు లేదు. అవును. సో, ఐ ఫెల్ట్ దట్ ఒక మంచి కథ తను తీస్తే, మంచి కథ మనం తీయగలిగితే, ఇన్‌ఫాక్ట్ ఇట్ విల్ ఓన్లీ ఆయన ఫిల్మోగ్రఫీ బెటర్‌గా అవుతదని అవును. అనుకున్నాను.